హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు పప్పుచారు. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. ఇట్లా చేసిల్లనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే ఇట్లా టేస్టీగా పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎట్లా ప్రిపేర్ చేసిన, ఇందులో ఏమేమి వేసి ప్రిపేర్ చేసిన అనేది అయితే మీరు వీడియో ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో పప్పు అయితే నేను ఇక్కడ కుక్కర్లో ఉడకబెడుతున్నాను. కావాలి అంటే నార్మల్ గిన్నెలోనైనా ఉడకబెట్టుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1 కప్పు వరకు కందిపప్పునైతే తీసుకున్నాను. సో పప్పునైతే కుక్కర్లో యాడ్ చేసి అయితే వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ అయినా కానీ పప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి. సో పప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి మనం ఏ కప్పు కొలతతో పప్పు వేసామో అదే కప్పుతోని 3 కప్పుల వాటర్ వేసామనుకోండి పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. నేను ఈ కందిపప్పు అనే కాదు, పెసరపప్పు కుక్కర్లో ఉడకబెడుతున్నా కానీ ఏ కప్పుతో తీసుకున్నాం అనుకోండి దాంతో 3 కప్పులు వేసామంటే మనకి పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది, పొంగదన్నమాట. ఇందులోనే కట్ చేసినవి కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను, అలాగే పచ్చిమిర్చి 5 అరగల వేస్తున్నాను, కొంచెం అంతా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇట్లా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. సో మూత పెట్టేసుకొని అయితే స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయినా ఉడికించుకోవాలి. అంతలోపు మనం చింతపండునైతే నానబెట్టుకుందాం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే ఒక గిన్నెలో వేసేసాను. సో ఈ చింతపండులోకి వాటర్ వేసుకొని ఒకసారి నీట్గా చింతపండు అయితే వాష్ చేయండి. మళ్ళీ తిరిగి ఇందులోకి వాటర్ వేసి అయితే నానపెట్టుకోండి. నేనైతే పాత చింతపండుతో ప్రిపేర్ చేస్తున్నాను, కావాలంటే కొత్త చింతపండుతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 విజిల్స్ వచ్చిన తర్వాతకి చూపిస్తున్నాను అన్నమాట. కుక్కర్లో ఉన్న విజిల్ మొత్తం పోయిన తర్వాతకి సో పప్పు అనేది అయితే చూసిల్లా ఎంత మెత్తగా ఉడికిందో. ఫస్ట్ అయితే చూడండి పప్పు అనేది ఉడికిందా లేదా అని. నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఉడికిపోయింది. ఒకవేళ మీకు పప్పు ఉడకనట్టయితే మళ్ళీ కుక్కర్ పై నుంచి మూత కవర్ చేసి ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇట్లా మ్యాషర్తోనైతే పప్పునైతే మంచిగా ఇట్లా మ్యాష్ చేస్తున్నాను. పప్పు గుత్తితోనైనా అన్నారంటే మనకి పప్పు అనేది తిక్కుగా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను. మనం ముందుగా నానబెట్టుకున్నాము కదా, ఇప్పుడే ఇందులోకి చింత రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేయండి. సో నాకైతే ఇంకాస్త వాటర్ పడతాయి అని చెప్పేసి అయితే 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను అన్నమాట. పప్పు అనేది మరీ తిక్కుగా కాకుండా కొంచెం పల్చగా ఉంటేనే పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇది మసలే కొద్దీ ఇంకాస్త చిక్కబడుతుంది. సో 1 గ్లాస్ వాటర్ని అయితే వేసాను. 3 కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. నిజానికి ఇట్లా వేసామనుకోండి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అయితే ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఈ పప్పుచారుని మంచిగా ఉడికించేసుకోవాలి. పప్పుచారు అనేది ఎంత మంచిగా మసిలిందనుకోండి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. ఇట్లా మసలే కొద్దీ పప్పుచారు అనేది ఇంకాస్త తిక్కుగా అవుతుంది. సో 5-6 నిమిషాల పాటు అయినా కానీ ఇట్లా మసిలించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పుచారులోకి పోపు చేయడానికి స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసేసాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 5-6 గల ఎల్లిపాయలు లైట్గా కచ్చాపచ్చాగా దంచి అయితే యాడ్ చేశాను. 3 ఎండుమిరపకాయలు డైరెక్ట్గా వేయకుండా ఇట్లా తుంచి వేసాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా పొడుగ్గా కట్ చేసింది అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఎల్లిపాయలు వేసాము కదా, ఇవి మంచిగా వేగాలన్నమాట. సో చూసిల్లా ఇవైతే ఇట్లా లైట్గా వేగిన తర్వాతకి ఇందులోనే కొంచెం అంతా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను అన్నమాట. సో వన్స్ ఒకసారి మిక్స్ చేసేసి పోపు మంచిగా వేగిన తర్వాతకి మనం ముందుగా మసలిచ్చి పెట్టుకున్నాం కదా పప్పుచారుని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ అయితే వేడి వేడి పప్పుచారు అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.